ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'ఓడల 2' సినిమా చూసొచ్చా. నాకు పర్సనల్‌గా హారర్ థ్రిల్లర్స్ అంటే పిచ్చి. అండ్ మన తెలుగులో హారర్ థ్రిల్లర్స్ చాలా రేర్‌గా వస్తున్నాయి. అండ్ సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్స్ అయితే ఇంకా తక్కువ. సో ట్రైలర్ చూసాక కొద్దిగా డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే సినిమాకి వెళ్ళా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే అడిగేస్తున్నా. కొట్టేయండి చెప్తా. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన తిరుపతి శవానికి శిక్ష వేస్తారు. అతనికి ఆత్మశాంతి రాకుండా ఏదో పూజలు చేసి పాతిపెడతారు. ఆ ఆత్మ ఎలా బయటకొచ్చింది? వచ్చి ఏం చేసింది? దాని నుండి శివశక్తి అలియాస్ తమన్నా ఆ విలేజ్‌ని ఎలా సేవ్ చేసింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఆ ఆత్మకి శిక్ష వేసే సీన్ బాగుంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటది ఆ సీన్. అండ్ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అయింది. అది నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. బీజీఎం బై అజనీష్ లోక్నాథ్ ఈస్ సూపర్బ్. నిజంగా చాలా డిఫరెంట్ ట్రాక్స్‌తో భలే కొట్టాడు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్‌లో తమన్నా ఎంట్రీకి మంచి మాస్ బీజీఎం ఇచ్చాడు. ఏంటి భయ్యా! తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్‌లోనా అంటే యెస్, ఇంటర్వెల్‌లోనే. సో ఇదేం పెద్ద స్పాయిలర్ ఏం కాదులెండి. అండ్ ఆత్మ బయటికొచ్చిన ప్రతిసారి ఒక మంచి ట్రాక్ వస్తది. అండ్ క్లైమాక్స్‌లో మల్లన్న ట్రాక్‌కి పూనకాలొచ్చేస్తాయి. ఆ లెవెల్ బీజీఎం ఇచ్చాడు. అండ్ కొన్ని షాట్స్‌ని అప్రిషియేట్ చేయాలి. వాటిలో మంచి మంచి మీనింగ్ కన్వే చేసేలా లైక్ విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటారు కదా! ఇక డైలాగ్ లేకుండా డైరెక్టర్ చెప్పాలనుకున్నది మనకి కన్వే చేయడం అలాంటివి ఒక 3-4 షాట్స్ ఉన్నాయి. క్లైమాక్స్‌లో మల్లన్న డివోషనల్ సాంగ్ చాలా బాగుండింది. అండ్ దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయిపోయిన టైంకి ఒక మంచి హై మూమెంట్ అయితే వచ్చింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. దిస్ ఫిల్మ్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్. ఒక హారర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాలో మనం లీస్ట్‌లో లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటి 2 భయపెట్టే సీన్స్. సీట్‌లో నుండి ఎగిరిపడే హారర్ ఏం అక్కర్లేదు కానీ బట్ అట్‌లీస్ట్ వావ్ అనే హారర్ మూమెంట్స్ కూడా లేకపోతే ఒక హారర్ సినిమా ఎలా చూడాలనిపిస్తుంది చెప్పండి. అండ్ ఈ సినిమాలో హారర్ సీన్స్ లేవా అంటే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా భయపెట్టలేదు. పైగా భయపెట్టకపోగా ఈ సినిమాలో చాలా ఈజీ రేటింగ్ ఉంటుంది. హారర్ సీన్స్ అంటే దెయ్యం వచ్చి దారుణంగా చంపడం అనుకున్నారేమో నాకు తెలీదు. వాళ్ళు అలా అనుకోని తీసిన ప్రతి సీన్‌లో వయలెన్స్ ఎక్కువ ఉంటది కానీ ఎక్కడా భయపెట్టలేదు. అండ్ ఆ దెయ్యం బయటకి వచ్చేటప్పుడు కూడా ఒక హై కానీ అసలేం ఉండదు. అన్నీ చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఇందాక పాజిటివ్స్‌లో ఒక లాజిక్ మిస్ అయిందన్నా కదా! నార్మల్‌గా ఒక ఆత్మని బంధిస్తే అది ఎలా తిరిగొస్తుంది? ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని కొన్ని కండిషన్స్ పెడతారు. బట్ అవేమీ ఇక్కడ ఉండవు. అలా చెప్పకుండా నేను ఇలా చేశాను, దానికి ఆత్మ బయటకొచ్చేసింది అని డైరెక్ట్‌గా ఆ ఆత్మ బయటకొచ్చే సీన్ చూసి మనం అర్థం చేసుకోవాలని ఒక స్టంట్ ఏశారు. అది చాలా అంటే చాలా డ్రాబ్యాక్ అయింది. ఎందుకంటే అసలు ఒక హారర్ మూవీలో ఇంట్రెస్టింగ్‌గా ఉండేదే ఆ దయ్యం బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? అది ఎందుకు చేయాల్సొచ్చింది? అండ్ ఆ ఆత్మ ఎలా బయటకొచ్చిందనే సీన్స్ అవి. అవి సరిగ్గా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేసుకోకపోతే ఒక హారర్ మూవీ తీసి కూడా ఉపయోగం లేదని నా ఒపీనియన్. అండ్ సీన్స్‌లో ఎక్కడా కూడా ఒక కొత్తదనం ఉండదు. సినిమా వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఏమవుద్ది అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండదు. దయ్యంకి కొద్దిగా రోబో ఎఫెక్ట్‌లో వాయిస్ మాడ్యులేషన్ పెట్టి డైలాగ్స్ చెప్పిస్తే భయపెడతారనుకున్నారేమో మరి నాకు తెలీదు గానీ, ఇంక తమన్నా అండ్ ఆత్మకి ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఉంటది భయ్యా! భలే కామెడీగా ఉంటది. ఎక్కడా ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. అండ్ ప్రీ క్లైమాక్స్‌కి ఎమోషనల్ చేద్దాం అనుకున్నారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దీనికి తోడు పోస్ట్ క్రెడిట్స్‌లో 'ఓడల పార్ట్ 3' అంట. అది వాళ్ళే తీసుకొని వాళ్ళే చూసుకోమనండి. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. తమన్నా బానే ట్రై చేసింది. షీ ఈస్ గుడ్. మురళీ శర్మ గారు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ ఆత్మగా చేసిన విశిష్ట గారు కూడా సూపర్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్ అండి. డ్రామా, క్యూరియాసిటీ ఫ్యాక్టర్, హారర్ సీన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల డిసప్పాయింట్ చేసింది. అండ్ ఈ సినిమా చూసేటప్పుడు చాలా హారర్ సినిమాలు గుర్తొస్తాయి. అవేంటో మీరు చూసొచ్చి చెప్పండి. మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ కూడా కింద కామెంట్స్‌లో ఇస్తా. అందులో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.